హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో కమ్మగా, మైల్డ్ స్వీట్‌నెస్‌తో డెలీషియస్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే క్యారెట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మైల్డ్ స్వీట్‌నెస్ ఉండడం వల్ల పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. నేను చేసే పద్ధతిలో విత్ టిప్స్ ఫాలో అయితే అచ్చంగా రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసుకున్నట్టుగానే వస్తుంది టేస్ట్. మరి ఆలస్యం చేయకుండా క్యారెట్ హల్వా రెసిపీ స్టార్ట్ చేద్దామా? స్టవ్ మీద పాన్ పెట్టుకొని పావు కప్పు గీని వేడి చేసుకోవాలండి. క్యారెట్ హల్వాకి పావు కప్పు గీ పడుతుంది. గీ వేడెక్కిన తర్వాత ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/3 కప్ ఆల్మండ్స్‌ని వేసుకుంటున్నాను. ఆల్మండ్స్‌ని నేనిక్కడ దంచుకొని వేస్తున్నానండి. అంటే కొద్దిగా పౌడర్డ్‌గా కొన్ని ముక్కలుగా ఉంటాయి. తర్వాత 1/3 కప్పు పిస్తా పప్పులను యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 టీ స్పూన్స్ జీడిపప్పు వేస్తున్నాను. అలానే ఇందులో 2 టీ స్పూన్స్ బ్రెజిల్ నట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. జనరల్‌గా రెస్టారెంట్స్‌లో స్వీట్స్ చేసేటప్పుడు బ్రెజిల్ నట్స్ వాడతారండి. నేతిలో వేపితే చాలా మంచి టేస్ట్ ఒస్తుంది. ఇలా నట్స్ అన్నీ మనం ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయ్యాయి కదా! ఇప్పుడు నట్స్‌ని మనం వేరొక బౌల్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇలా నట్స్ అన్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక, ఇప్పుడు మిగిలిన గీలో క్యారెట్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 400 గ్రామ్స్ క్యారెట్ తురుమును వాడుతున్నానండి. అయితే ఇలా సన్నగా, చిన్నగా తురుముకోవాలి. పెద్ద పెద్దగా తురుముకుంటే మనకి టేస్ట్ అంత బాగోదండి. సన్నగా తురిమితే మనకి క్యారెట్ హల్వా చాలా కమ్మగా వస్తుంది టేస్ట్. అట్ ద సేమ్ టైమ్ చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది కూడా. సో, ఇలా సన్నగా తురుముకొని మనము ఈ ఘీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచేసి ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడైతే ఘీ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుందో, అప్పుడు మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత క్యారెట్ బాగా కుక్ అయిపోయిందండి. ఒకసారి టెస్ట్ చేసుకుందాము. చూసారు కదా! బాగా ఉడికిపోయింది క్యారెట్. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నేనిక్కడ తీసుకున్న మిల్క్ ఓల్ మిల్క్ అండి. 100% ఫ్యాట్ మిల్క్ ఇది. ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువుంటే మనకి క్యారెట్ హల్వా అంత కమ్మగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని మిల్క్ మొత్తం దగ్గరగా ఇంకిపోయినంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పాలు పొంగుతున్న ప్రతిసారి ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి అడుగు మాడకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మాడుతుంది. అందుకే కంటిన్యూయస్‌గా మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా పాలు పొంగుతున్నప్పుడు కావాలంటే ఇందులో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కలర్ కంప్లీట్‌లీ ఆప్షనల్. కాకపోతే చూడ్డానికి కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలి అంటే కలర్ యాడ్ చేసుకోండి. ఇక నేను రెడ్ కలర్ యాడ్ చేశాను. ఇలా కలుపుకుంటూ పాలు మొత్తం ఇంకిపోయినంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సుమారు హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ మీద మాత్రం కుక్ చేసుకోవద్దండి. అడుగు మాడిపోతుంది. ఇలా స్లో ప్రాసెస్ కుకింగ్ వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. ఇక్కడ 80% ఆఫ్ ద మిల్క్ ఇంకిపోయింది కదండీ! ఈ టైంలో షుగర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు కనుక ఎక్కువగా స్వీట్ తింటే ఎక్కువగా షుగర్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ బట్టి. జనరల్‌గా క్యారెట్ హల్వాకి తక్కువ షుగరే పడుతుందండి. ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 3 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. మిల్క్ పౌడర్ కంప్లీట్‌లీ ఆప్షనల్. జనరల్‌గా మిల్క్ పౌడర్ గానీ, కోవా గానీ, మిల్క్ మెయిడ్ గానీ యాడ్ చేస్తారు ఈ స్వీట్‌లో. ఏదైనా వన్ ఆఫ్ ద 3 ఇంగ్రీడియెంట్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. లేకపోయినా కూడా టేస్ట్ బానే ఉంటుంది. షుగర్ యాడ్ చేసాం గాబట్టి ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతుందండి. కంప్లీట్‌లీ ఆ వాటర్ అంతా పోయినంత వరకు మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇలా కలుపుకుంటూ మనకి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం మాయిస్ట్‌గా ఉండేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకుందామండి.
డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మరొక 1 మినిట్ కుక్ చేసుకుందాము. కంప్లీట్‌గా 100% వరకు మాయిస్ట్ పోయినంత వరకు కుక్ చేసుకోకూడదండి. తినేటప్పుడు మనకి హల్వా చాలా డ్రైగా ఉంటుంది. అందుకే 90% వరకు మాయిస్ట్ పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనకి హల్వా ఇక్కడ చాలా దగ్గరగా అయిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్‌గా టేస్టీ అండ్ డెలిషియస్ క్యారట్ హల్వా రెడీ. వేడి వేడిగా ఈ క్యారట్ హల్వా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ఐస్ క్రీమ్‌తో కూడా మంచి కాంబినేషన్. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. టైమ్ టేకెన్ అయినా కూడా చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్. ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.